పరీక్షిత్ మహారాజు గోమాత 3 కాళ్లతో ఏడుస్తూ ఉండడాన్ని చూసి ఏమైందని ప్రశ్నిస్తాడు. తన కాలు కలిపురుషుడు విరిచి ఈ యుగంలోకి ప్రవేశించాడని చెబుతుంది గోమాత. కలిపురుషుణ్ణి దండించడానికి వెళ్ళిన రాజుతో కలి, ఈ యుగంలో నేను భూమి మీదకి రావలసిందే, అందువల్ల నేను ఉండడానికి కొన్ని స్థలాలు ఇవ్వమని అడుగుతాడు. వ్యభిచారం, జూదశాల, మద్యపానం, జీవహింస జరిగే ప్రదేశాలను పరీక్షిత్తు కలికి ఇచ్చి అందులో నివసించమని చెప్తాడు. కానీ వ్యభిచారం నుంచి కామము, జూదం నుండి అసత్యం, మద్యపానం నుండి అహంకారం, హింస నుండి కోపం, ఇలా మరి 4 స్థలాలను కలి ఆక్రమిస్తాడు. ఇవి కాక ఇంకొక స్థలం ఇవ్వమని బతిమలాడగా బంగారం ఉన్న చోట కూడా నీదేనని పరీక్షిత్తు చెప్తాడు. బంగారం నుండి ఈర్ష్య పుట్టడంతో మొత్తం 9 స్థానాలను కలి సొంతం చేసుకుంటాడు. ఈ గుణాలలో ఏ ఒక్కదానికి ఆకర్షించబడ్డా మానవ జీవితం నాశనమైపోతుంది. పరీక్షిత్తు ఒంటి నిండా బంగారం ఉండడంతో రాజులో ప్రవేశిస్తాడు కలిపురుషుడు. కలి ప్రభావంతో మరణానికి గురవుతాడు పరీక్షిత్తు.